ఏపీకి మోంతా తుఫాను ముంచుకొస్తుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. ఇది అండమాన్ నికోబార్ దీవులకు 510 కిలోమీటర్లు, చెన్నైకి 890 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 920, అలాగే కాకినాడకు 920, ఒడిశాకు 1000 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం అర్ధరాత్రి లేదా మంగళవారానికి తీర తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ వివరించింది. తుఫానుగా మారాక ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలో కాకినాడ సమీపంలో మంగళవారం సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. మోంతా కారణంగా ఏపీలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని చెప్పింది. విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు 1వ నెంబరు హెచ్చరికలైతే జారీ చేసింది. తుఫాను కారణంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తుఫాను తీవ్రతను బట్టి బయటకు వెళ్లాలని తెలిపింది. ఇక తుఫాను కారణంగా ఏపీలోని తీర ప్రాంత జిల్లాల్లో ఉన్న విద్యా సంస్థలకు 28, 29 తేదీల్లో సెలవు ప్రకటించాలని వాతావరణ శాఖ అధికారులు విద్యాశాఖ అధికారులను సూచించారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని పేర్కొన్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో మచిలీపట్నం, దివిసీమ, విజయవాడ, గుంటూరు, ఏలూరు, గోదావరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, పంటలను రక్షించే చర్యలు ముందుగానే తీసుకోవాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తుఫాను సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. ఏపీకి మోంతా తుఫాను ముప్పు ముంచుకొస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదిలి వాయుగుండంగా మారింది. అండమాన్ దీవులకు పశ్చిమ నైరుతి దిశలో దాదాపు 440 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నానికి ఆగ్నేయంగా 970 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 970 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు ఆగ్నేయంగా 990 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది దాదాపు పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ 27న ఉదయానికి నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా తుఫానుగా బలపడే అవకాశం ఉంది. తర్వాత ఇది వాయువ్య దిశగా, అనంతరం ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి 28న ఉదయానికి తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ 28 సాయంత్రానికి కాకినాడ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఈ తీవ్ర తుఫాను తీరం దాటే సమయంలో స్థిరమైన ఈదురు గాలులు గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు అయితే తెలిపారు. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ, యానాంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.
మోంతా తుఫాను దృష్ట్యా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు 8 ఎన్టీఆర్ఎఫ్ 9 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం చేసింది. సముద్ర తీరాలు, నదుల్లో చేపల వేట, బోటింగ్ కార్యకలాపాలు నిలుపుదల చేసింది. బీచ్లకు పర్యాటకులు రాకుండా చూడాలని కోస్తా జిల్లాల కలెక్టర్లకైతే సూచించింది. రైట్, ఇక మోంతా తుఫానుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. ఎస్ సిరిసాగర్, ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఈ యొక్క ముంతా తుఫాన్ ప్రభావం ఉండడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తిగా అయితే అప్రమత్తమైందని అయితే చెప్పుకోవాలి. ఎక్కడికక్కడైతే జిల్లా యంత్రాంగాలతో పాటు అక్కడ ఎవరైతే కోస్టల్ ఏరియా డిపార్ట్మెంట్స్ ఉంటాయో వాటన్నింటిని కూడా అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి చోట కూడా ఈ యొక్క సముద్రం బీచ్ పరిధిలో అయితే 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉండడంతో ఈ ప్రభావం అయితే భారీ ఎత్తున అయితే ఆంధ్రప్రదేశ్ అంతటా ఉండే అవకాశం ఉండడంతో అవతల రాయలసీమ నుండి శ్రీకాకుళం వరకు ఈ తీరం వెంబడి ఏ ప్రాంతాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా దీనికి సంబంధించి తుఫాను భారీగా పడే అవకాశం ఉంటుందని, గాలులు అత్యధికంగా వేస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడంతో ప్రభుత్వం అంతా కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ వాయువు బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ యొక్క వాయుగుండం అల్పపీడనం కాస్త వాయుగుండంగా ఏర్పడి వాయుగుండం కాస్త తీవ్ర వాయుగుండంగా మారి ప్రస్తుతం అదంతా కూడా భారీ తుఫాను నేపథ్యంలో ముందుకెళ్తున్న పరిస్థితి కనిపించడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళెవరూ కూడా ఈ 4 రోజులు కూడా వేటకు వెళ్లకుండా ఉండేందుకైతే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అలానే కాకినాడ ప్రాంతంలో అయితే ఈ యొక్క తీరం దాటే అవకాశం ఉంటుంది. మచిలీపట్నం నుండి కృష్ణపట్నం మధ్యలో ఆ ప్రాంతం నుండి ఈ యొక్క తుఫాను వాయుగుండం కాస్త పూర్తిగా తీరం దాటే అవకాశం ఉండడంతో కాకినాడ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా అల్లకొల్లలుగా ఉండే అవకాశం ఉండడంతో ఎక్కడికక్కడ అన్నింటినీ కూడా నిలిపివేసిన పరిస్థితి ఉంది. ఈ యొక్క బోట్ షేకర్స్ కానీ ఈ పర్యాటకులు ఈ యొక్క బీచ్ వెళ్లే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా ఈ 4 రోజులు కూడా మూసివేసేందుకైతే అధికారులు చర్యలు తీసుకోవాలని అయితే సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. వాతావరణ శాఖ కేంద్రం తెలియజేసిన పరిస్థితి ప్రకారంగా అయితే భారీ తుఫాను అంటే గతంలో కొన్నేళ్ల క్రితం అయితే హుదూద్ ఏదైతే అప్పట్లో ఒక బీభత్సం సృష్టించిందో దానికి మించి అయితే ఈ ప్రభావం ఉంటుందని, కాకినాడ పరిసర ప్రాంతంలో ఈ ప్రభావం ఉంటుందనే విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి అయితే అధికార యంత్రాంగం మొత్తం కూడా అన్ని బృందాలను, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కావచ్చు, అలానే ఈ యొక్క సహాయక చర్యలు చేసే అన్ని బృందాలను కూడా పూర్తిగా తీసుకొచ్చి ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తూ కూడా ఈ కోస్టల్ ఏరియా మొత్తాన్ని కూడా దిశ ఎటువైపు మార్చుకున్నా కూడా ప్రభుత్వం ఎదుర్కోవడానికి అయితే ముందుకెళ్లేందుకైతే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ ఏదైతే ఇప్పుడు కాకినాడ తీర ప్రాంతాల్లో అయితే అత్యధికంగా గాలులు వీచే అవకాశం ఉండడంతో అక్కడ ఇప్పటికే ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ కూడా ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకి సమాచారాన్ని అందించేయాలని చెప్పేసి కూడా ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆదేశాలు జారీ చేయడంతో మొత్తం అధికార యంత్రాంగం మొత్తం కూడా పూర్తిగా ఒక వార్ రూమ్స్ అని అయితే ఏర్పాటు చేసుకొని కాకినాడ జిల్లాతో పాటు కోస్టల్ ఏరియాలో అన్ని జిల్లాల్లో పూర్తిగా అంతా కూడా అప్రమత్తమైన పరిస్థితి ఉంది. రాగల 2 రోజులు కూడా స్కూళ్లు కూడా సెలవు ప్రకటించడం, 27, 28 తారీఖుల్లో కూడా స్కూళ్లు విద్యా సంస్థలన్నీ కూడా ముందస్తుగానే సెలవు ప్రకటించిన పరిస్థితి ఉంది. ప్రజలెవరు కూడా అత్యవసరం అయితే తప్ప నార్మల్ గా అయితే ఎవరు బయటకు రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఈ యొక్క తుఫాను ప్రభావం అయితే 28 ఉదయానికి కానీ లేదా మధ్యాహ్నానికి గారికి తీరం దాటే అవకాశం ఉండటంతో ఈదురుగాలు అత్యధికంగా 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉండటంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా పూర్తిగా దానికి సంసిద్ధమైన పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసి పూర్తిగా దీని మానిటరింగ్ అంతా కూడా అమరావతి క్యాంప్ కార్యాలయంలో నుండి సమీక్ష నిర్వహించడానికి కూడా అక్కడ ఒక వార్ రూమ్ ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మొత్తం ఈ తమిళనాడు దగ్గర పుదుచ్చేరిలో నుండి తమిళనాడు నుండి కాకినాడ నుండి విశాఖపట్నం నుండి గోపాల్పూర్ ఇలా మొత్తం ఏదైతే కోస్టల్ ఏరియా మొత్తం ఉందో బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న కోస్టల్ ఏరియా మొత్తం కూడా ఈ ఈదురుగాలుల ప్రభావం అలాగే ఈ యొక్క కేంద్రీకృతం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. విశాఖపట్నంకి అయితే 990 కిలోమీటర్ల కేంద్రీకృతం అయ్యే విధంగా, అలానే గోపాల్పూర్ కి 1030 కిలోమీటర్ల వేగంతో అయితే కేంద్రీకృతం అవుతున్న వాయుగుండం అయితే కనిపిస్తుంది. దీని ప్రభావం అంతా కూడా సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా ఉండడంతో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని అయితే అధికారులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఈ కోస్టల్ ఏరియాకు సంబంధించిన ఈ ఏరియా కాకుండా అలానే ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఘాట్ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఘాట్ రోడ్లు అన్నింటినీ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ అయితే ఈ వాటర్ ఎక్కువగా వర్షాలు పడడం వల్ల నీరు మొత్తం కూడా రోడ్లన్నీ జలమయం అయ్యే పరిస్థితి ఉండడంతో కొండవాళ్ళు ప్రాంతాల్లో కూడా అక్కడ కొండ చర్యలు కింద పడే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, రాకపోకలన్నింటినీ కూడా ఇప్పటికే నిషేధిస్తూ ఎక్కడికక్కడ ఆంక్షలు పెడుతున్న పరిస్థితి ఉంది. తిరుపతి అలానే కాళహస్తి
అవతల రాయలసీమ మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తుండటంతో అక్కడ అన్ని రోడ్లన్నీ జలమయం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ ఏరియాస్ అన్ని కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న విషయాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఉండడంతో అయితే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాళ్ళకి తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఈ ముంతా తుఫాను ప్రభావంతో ప్రజలంతా కూడా భారీగా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరిగే అవకాశం ఉండడంతో ప్రజలెవరు కూడా ఈదురుగా అత్యధికంగా ఉండే అవకాశం ఉండడంతో ఎవరు కూడా బయటికి రావద్దని తెలియజేస్తున్నా కూడా ముందస్తుగానే ఎక్కడికక్కడ ప్రయాణాలను కూడా ఆపు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉప్పాడకి సంబంధించి ఏదైతే కోస్టల్ ఏరియా ఉందో, బీచ్ రోడ్ ఉందో, ఆ రోడ్ ని ప్రస్తుతం ఇప్పటికే 32 కిలోమీటర్ల మేర ఉన్న ఆ యొక్క బీచ్ రోడ్ మొత్తాన్ని కూడా ప్రస్తుతం మూసివేస్తున్నట్టు అధికారులు అయితే తెలియజేస్తున్నారు. రాగల 4 రోజులు కూడా అంటే ఈ తుఫాన్ ప్రభావం తగ్గేంత వరకు కూడా ఆ బీచ్ రోడ్ అయితే మూసివేస్తామని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అధికారులు కావండి, అలానే జిల్లా యంత్రాంగం, కాకినాడ జిల్లా యంత్రాంగం కూడా తెలియజేసిన పరిస్థితి. దీనికి సంబంధించి నేవీ అధికారులు కూడా సంసిద్ధం అవుతూ ఎవరు కూడా ఎక్కడికి సముద్రం లోపలికి మత్స్యకారులు ఎవరు వెళ్లకుండా ముందస్తు చర్యలు తీసుకుని ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నాన్ని కూడా నేవీ అధికారులు కూడా కోస్టల్ ఏరియా డిపార్ట్మెంట్స్ మొత్తాన్ని కూడా వాళ్ళు తూర్పు నావిక దళం అయితే తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఈ మెరైన్స్ కు సంబంధించి ఎవరైతే ఉంటారో అక్కడ మొత్తం అంతా కూడా మెరైన్ ప్రాతిపదికన అయితే అధికారులంతా కూడా అక్కడ ఆ ప్రాంతంలో ఎవరు రాకుండా ముందస్తుగా అయితే పర్యాటకులను అడ్డుకునే ప్రయత్నాన్ని కూడా చేస్తూ వాళ్ళ సురక్షితను అందించేందుకైతే ఇక్కడ అధికారులు అయితే ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క అయితే జిల్లా యంత్రాంగం ప్రజలందరినీ అప్రమత్తం చేస్తూ ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొండవాళ్ళ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పక్కకు తీసుకెళ్లేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే ఈ షెల్టర్స్ లో ఉంటారో వాళ్ళకి ఈ తినుబండారాలు కానీ లేకపోతే వాళ్ళు ఇన్ టైం కి అయితే ఏవేవి కావాలో వాటన్నింటినీ కూడా ముందస్తుగానే ఏర్పాట్లు చేస్తూ అందరినీ కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితులు కనిపించడంతో ప్రజలంతా కూడా ఈ ముంతా తుఫాను ప్రభావంతో ఏ విధంగా జరగబోతుందని అయితే భారీగా అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా రైలు రాకపోకలను కూడాను కుదింపు చేసే అవకాశం ఉంటుందని అయితే రైలు శాఖ కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి బస్సులు కూడా కొన్ని యుద్ధ ప్రాతిపదికన ఈ రోడ్లపైన ఎటువంటి భారీగా అయితే చెట్లు వృక్షాలు పడిపోకుండా ముందస్తు చర్యలు తీసుకునేందుకైతే ఎక్కడికక్కడ ఈ భారీ వృక్షాలు ఉన్న చోట్ల అయితే ప్రస్తుతం కొన్నింటిని తొలగిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అవి రోడ్డు పైన పడిపోయి ఎవరిపైన పడకుండా అయితే ఆ భారీ వృక్షాలను తొలగించిన పరిస్థితి కూడా కనిపించడంతో మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా హై అలర్ట్ జారీ చేసిన విధంగా అయితే ఎక్కడికక్కడ దీనిపైన ముంతా తుఫాను ప్రభావంతో ప్రజలంతా కూడా అప్రమత్తం అవుతూ అలానే అధికారులు అయితే ముందుగా సహాయక చర్యలు చేసేందుకైతే ముందుగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.